ఏతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని శ్రీ శుకయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు తెలియజేశారు. పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు అంత లోతుంది. ఆయన అడిగింది కేవలం భగవంతుని స్మరిస్తే సరిపోతుందా అని అడగలేదు. మరణాసన్నమైనప్పుడు నేను ఎలా ఉంటే తదనంతర గతి ఉత్తమమైన గతి ఉంటుంది. ఉత్తమ గతి అన్నప్పుడు ఏదో ఉత్తమ లోక ప్రాప్తి అని కాదు అర్థం. ఇక్కడ ఉత్తమ గతి అంటే తిరిగి రాని గతి, మళ్ళా వెనక్కి రాకుండా ఉండాలంటే చేయవలసింది ఏమిటి అంటే వారు నారాయణ స్మరణమే చేయదగినది అన్నారు. అయితే దాని కొరకు జీవితాంతం ప్రయత్నం చేయక తప్పదు అని కూడా చెప్పారు. ఎవడైతే జీవితాంతం తన మనస్సును అనేకమైన సంయమములను అనుసరిస్తూ నారాయణుడి దివ్య పాదపద్మములలో సంలగ్నమునరుస్తాడో వాడికే ఇది సాధ్యము తప్ప అందరికీ అయ్యేది కాదు. కాబట్టి జీవితాన్ని కేవలం పశుప్రాయంగా భోగములకే అంకితం ఉనర్చకుండా అప్పుడప్పుడు కొంత సమయాన్ని కేటాయించుకొని వివిక్త దేశ సేవనం చేస్తూ విధివత్ కల్పించుకున్న ఆసనంపై కూర్చున్నవాడై భగవంతుడిని స్మరించాలి. మొదలు జపం చేయమన్నారు. ఆ తర్వాత మనస్సును జాగ్రత్తగా ఈశ్వరుడి విశేషంగా ఆయన యొక్క అంగముల మీద సంస్థానపరచమన్నారు. ఆ తర్వాత ఒకే ఒక అంగమును, ఆయన పాదములు కొందరికి ఇష్టం, ఆయన చెయ్యి కొందరికి ఇష్టం, ఆయన చిరునవ్వు కొందరికి ఇష్టం. ఏ అంగముపై మనస్సు సహజంగా సంలగ్నమయ్యే వీలు ఎక్కువగా ఉన్నదో, ఏ అంగముపై మనకు రాగం ఉన్నదో అలాంటి అంగం మీద మనస్సును నిలపమన్నారు. ఆ తరువాత నిర్విశేషము చేయమన్నారు. అంటే అది కూడా అక్కర్లేదయ్యా, ఇంకా దీంట్లో ఎప్పుడైతే స్టెబిలిటీ వస్తుందో ఇది సైతం దాటేయవచ్చును. అప్పుడు కేవలం స్వరూపం యందే మనస్సును పెట్టాల్సి ఉన్నది, ఈశ్వర స్వరూపం యందు అని చెప్పి దానికి సంబంధించిన శతకోటి విషయాలు చెప్పారు. అయ్యా ఇది ఎప్పటి వరకు చేయాలి, ఇది ప్రశ్న. చాలా మంది ధ్యానం అనే క్లాసులకు వస్తుంటారు. వాళ్ళు ప్రారంభం చేయడమే ప్రశ్న ఎలా ఉంటుందంటే ఇది ఎప్పటి వరకు చేయాలి. ఎప్పటి వరకు చేయాలంటే దానికి ఆన్సర్ ఏమీ లేదు. ఒకడు 10 రోజులు సరిపోవచ్చు, ఒకడికి 10 జన్మలు కావలసి ఉండవచ్చు. వాడు చేర్చుకున్నటువంటి మాలిన్యము మీద ఆధారపడింది, ఎలాంటి మల విక్షేపములు ఉన్నాయనే దాని మీద ఆధారపడింది. దాని యొక్క గాఢత్వము అంటాం, మలము ఎంత లావుగా ఉంది అనేది ఆధారపడింది. అనేక జన్మల్లో తమో గుణ వృత్తి చేత గనక ఉంటే ఆ లోపల ఉండేటువంటి మాలిన్యము మరింత గాఢతరం అవుతే దాన్ని తొలగించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఎన్ని రోజులు చేయాలంటే సుఖ మహాత్ముడు జవాబు చెప్పాడు దానికి. ఎంత కాలము చేయాలి ధ్యానం? యావన్న జాయేత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగ తావత్ స్థవీయ పురుషస్య రూపం క్రియావసానేషు ప్రయతస్మరేత. ఎప్పటి వరకు సకల జీవులలో ద్రష్టగా ఉన్నటువంటి పరమాత్ముడిని అవగతమునర్చుకోమో, ఆయనను ఒక మూర్తిగా చూడడం కాకుండా ద్రష్ట స్వరూపమే, ద వెరీ సియర్ ఈస్ ది లార్డ్ అని గనక తెలియకపోతే అప్పటి వరకు, అదొచ్చేంత వరకు ఈశ్వరుడు యొక్క విరాట్ రూపమును వీడు ధ్యానిస్తూనే ఉండాలి. ఆ విరాట్ రూపం ఎక్కడుంది? అంతటా ఉన్నదే. అది నిన్న చర్చ చేసిందంతా అదే. మన శాస్త్రాలన్నీ ఏకకంఠంతో చెప్పే మాట అదే. ఈశ్వరుడికి 3 మూర్తులు ఉన్నాయని చెప్తుంది. ఒక మూర్తి ఏకరూప ఈశ్వరుడు, ఇంకొక మూర్తి అనేక రూప ఈశ్వరుడు, ఇంకొక మూర్తి అరూప ఈశ్వరుడు. ఈశ్వరుడి యొక్క స్థితి 3 కోణాల్లో ఉన్నది. ప్రారంభంగా బుద్ధి అస్సలు పనిచేయని వాడికి ఏకరూప ఈశ్వర ఉపాసన చెప్పాలి. కొద్దిగా ఎదిగాక అక్కడే కూర్చోమని చెప్పలేదు, అనేక రూప ఈశ్వర దర్శనం చేయమన్నారు. ఆ ఏకరూపంలో ప్రారంభం అవ్వాలి, అనేక రూపం దగ్గరికి రావాలి. ఆ అనేక రూపం అంటే ఆయన ఎన్నో రూపాల్లో ఉన్నాడనా? కాదు కాదు, కనిపించే ప్రతి రూపము ఆయన రూపమే అని తెలుసుకోవాలి. శాస్త్రం గట్టిగా ఓ మాట చెప్పింది, ఏదైనా సరే విద్య చేత చేస్తేనే ఫలం ఉన్నది. యదేవ విద్యయా కరోతి తద్వీర్యవత్తరం భవతి. ఇది వేదవాక్యం. ప్రేమ్ సిద్ధార్థ్ అనేవాడు రాసింది కాదు ఇది. సాక్షాత్ పరమేశ్వరుడి ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పబడే వేదములో చెప్పబడింది. ఏదేది విద్య చేత చేయబడుతుందో అదే వీర్యవత్తరం అవుతుంది తప్ప కేవలం కాయికంగా చేస్తే అది ఫలాన్ని పూర్తిగా ఇవ్వదు. మనకు కావలసిన ఫలము శాశ్వత మోక్షము. అలాంటప్పుడు జ్ఞానమే రావాలి. అలాగని కర్మను వదిలేయాలా? కర్మను అంత సులభంగా వదలడానికి కుదరదు. కాబట్టి కర్మను ఆశ్రయించాలి. కర్మ ద్వారా సైతము జ్ఞానమును స్మరించే ఏర్పాటు చేసుకోవాలి.
సరే అలా కాకుండా కర్మ జ్ఞానము కలిపి చేస్తాను, అలా చేయడానికి కుదరదు. కర్మజ్ఞాన సముచ్చయము తప్పు, అలా చేయడానికి లేదు. కాబట్టి కర్మను 80% చేయండి, జ్ఞానము 20% అయినా పెంచుకోండి. మెల్లిగా ఎదుగుతూ ఎదుగుతూ ఈ 20 కాస్త 30 అవుతుంది, 80, 70 అవుతుంది. ఆ తర్వాత ఇది 40 అవుతుంది, అది 60 అవుతుంది. ఆ తర్వాత ఇది 80 అవ్వాలి, అది 20 అవుతుంది. చివరికి ఇది 90 చేయండి, మొత్తానికి అది 10 అవుతుంది. ఆ రకంగా ఈశ్వరుడి యొక్క ద్రష్టుస్వరూపాన్ని చూడకపోతే, అంటే ఈశ్వర నాట్ సిట్టింగ్ సమ్వేర్, సకల జీవుల యందు సాక్షిగా ఉన్న చైతన్యమే పరమాత్మ అని తెలిసేంత వరకు ఇలా చేయాల్సిందే అని చెప్పి క్రమముక్తి, సద్యోముక్తి అనేటువంటి 2 అంశాలను వారు తెలియజేస్తారు. మరణము ఆసన్నమవుతున్నదని తెలిసినప్పుడు చేయవలసిన పని ఏమిటి? స్థిరం సుఖం చాసనమాశ్రితో యతిః యదా జిహాసురిమం రిమమంగలోకం కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ ప్రాణాన్నియచ్చేన్మనసా జితాసుః. యతి అయిన వాడు ఏమి చెయ్యాలో చెప్తున్నారు. కానీ నిన్నటి రోజు నేను చెప్పాను, యతికి చెప్పినట్టుగా మనం అన్వయం చేయడం కుదరదు. కాబట్టి సన్యాసులకు విరక్తులకు చెప్పిన అన్వయం నేను చేయట్లేదు. ఇక్కడ గృహస్థుడు సైతం ఫాలో అవ్వగలిగినటువంటి విధంగానే చూద్దాం. మరణాసన్నం అవుతున్నప్పుడు ఆసనము యందు కూర్చొని ఉండాలి. స్థిరమైన ఆసనాన్ని అభ్యాసం పెట్టుకుంటే అది వస్తుంది. కాబట్టి మరణం ఇష్టం ఉన్నట్టు ఏదో మరణం అనుద్దయా, చాలా ప్రిపరేషన్ ఉంది, ఆ మరణము సంభవిస్తుంది అని ఎప్పుడు అనిపించిందో స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. నేను కూర్చోలేనేమో సార్, పడుకోపోని. మరి అది ఆసనం ఎలా అవుతుంది? అవుతుంది. ఆసనంలోని ఇంకొక లక్షణం ఉంది, అది యోగశాస్త్రకారులు చెప్పారు కానీ తదనంతరం వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఆసనంలో కేవలం శరీరం కూర్చోవడమే కాదు, మనస్సు కూడా నిలబడాలి. అక్కడ ఆసనంలో అది ఒక నియమం ఉంది. అంతేగాని నా శరీరం పద్మాసనంలో ఉండి నా మనస్సు ఎక్కడో విహరిస్తూ ఉందనుకోండి, దాన్ని సంపూర్ణ ఆసనముగా స్వీకరించరు. కాబట్టి ఆసనము అన్నప్పుడు శరీరం ఎక్కడుందో మనస్సు కూడా అక్కడే ఉండాలి. బాడీ హియర్, మైండ్ ఈజ్ ఆల్సో హియర్, దట్ ఈస్ కాల్డ్ ఆసన. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటే నో ఆసన. అది ఆసనం కాదు, అది ఊరికే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కూడా కాదు, ఏరోబిక్స్ లాగా ఏదో చేయడం అంతే. ఏరోబిక్ ఈజ్ డిఫరెంట్, యోగాసన ఈజ్ డిఫరెంట్. ఎక్సర్సైజ్ ఈజ్ డిఫరెంట్, యోగాసన ఈజ్ డిఫరెంట్. కానీ మన వాళ్ళు ఆ యోగాసనాలని ఎక్సర్సైజ్ లాగా ఆల్రెడీ దే హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. కాబట్టి నేను చెప్తుంటే అది పెద్దగా కొత్తగా చెప్పినట్టు ఉంటుంది, కానీ కొత్తది కాదు, ఇదే సత్యం. శరీరము ఏ సంస్థానంలో ఉన్నదో మనస్సు అక్కడ ఉండాలి, అప్పుడే అది ఆసనం అవుతుంది. కాబట్టి మరణాసన్నమైనప్పుడు చేయవలసింది ఏమిటంటే, నీ శరీరం ఉన్న చోటే మనస్సును కూడా ఉంచు, ఇంకా అటు ఇటు తిప్పకుదాన్ని, అది కూడా ఆసనం కిందే లెక్క. అలా ఉండి ఇమం లోకం, ఈ లోకాన్ని జిహాయ వదిలివేయడానికి రెడీ అవ్వు మైండ్లో. ఆ తర్వాత కాలేచ దేశేచ మనో న సజ్జయేత్, ఏ కాలము ఏ దేశము వీటి గురించి ఆలోచించక. ఇంకా అర్థమైందా? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, బాగానే ఉంది, కానీ వాళ్ళేం పట్టించుకోవద్దు. ఇంకా అలాగే ఈ ప్లేస్ ఎక్కడున్నాను, ఏ కాలంలో ఉన్నాను, ఉత్తరాయణమా దక్షిణాయనమా, ఇవన్నీ ఆలోచించే అవసరమే లేదు. అలా ఏవి ఆలోచించకుండా ప్రాణాన్నియచ్చేన్ మనసా జితాసు, ప్రాణములను మనస్సు చేత ధరించు అని చెప్పారు. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ, కాబట్టి నేను వాటిని మరీ లోతుగా నేను చెప్పలేను. ప్రాణమును మనస్సు చేత ధరించి పెట్టు అంటే ప్రాణము మనస్సును అనుసరించాలి, మనస్సు ఈశ్వరుని అనుసరిస్తూ ఉండాలి. అంటే ఈశ్వరీయమైన వృత్తి మాత్రమే ఆ సమయంలో ఉండాలి. మనస్వబుద్ధ్యా మలయా నియమ్య క్షేత్రజ్ఞయేతాం నినయేత్తమాత్మని ఆత్మానమాత్మన్యవరుధ్య ధీరో లబ్ధోపశాంతిర్విరమేత కృత్యాత్. అలా ప్రాణములు మనస్సు అంతా ఒకచోట ఉండగా ఆ మనస్సుని ఇక్కడ అక్కడ పెట్టకూడదు. కారణం ఏంటంటే చివరి క్షణంలో నువ్వేం ఆలోచిస్తావో ఇంతవరకు చేసిందంతా పోయి అది మాత్రమే సఘనం అవుతుంది, అది మాత్రమే ఫలాన్ని ఇస్తుంది. తర్వాత ద లాస్ట్ థాట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థాట్, జన్మ జన్మలకు పునాది అవుతుంది తదనంతరం. ఆ కథలన్నీ మనం చూస్తాం కాబట్టి నేను వర్ణించే అవసరం ఇప్పుడేమీ లేదు. కాబట్టి ఆ చిట్ట చివరి క్షణంలో మనస్సును ఎక్కడ పెట్టాలి? మనస్సును బుద్ధి చేత ధరించి, బుద్ధి అంటే జ్ఞానము, అంటే జ్ఞాన షుడ్ లీడ్ ద మైండ్. ఆ మనస్సు బుద్ధి చేత నడపబడుతూ క్షేత్రజ్ఞుడి యందు సంస్థానం అవ్వాలి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరండి? యహ క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ. భగవంతుడు గీతలో ఏం చెప్పాడు తెలుసునా? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, నేను ఎక్కడో ఉన్నానని అందరు అనుకుంటారు, కాదు, అందరి క్షేత్రములలో నేనున్నాను.
క్షేత్రము అంటే ఏమిటి అంటే మాయాత్మకమై త్రిగుణాత్మకమైన వ్యవహారము. దానిలో నేను చైతన్యముగా దాంట్లో కూర్చొని ఉంటాను. అది క్షేత్రజ్ఞ స్వరూపం. ఇన్ఫ్యాక్ట్ మీరు నేను అని అంటున్నప్పుడు ఈ దేహాన్ని అనట్లేదు, క్షేత్రజ్ఞుణ్ణే అంటున్నాం. మనం వాడుతున్నాం కానీ మనకు తెలియదు. వచ్చిన గొడవంతా అది. మన అందరిలో జ్ఞానం ఉంది. వెన్ యూ సే ఐ, యూ రియలీ మీన్ దట్, అండ్ దట్ ఈజ్ వాట్ డస్ ఎవ్రీథింగ్. ఆ క్షేత్రజ్ఞ చైతన్యము లోపల ఉండడం వల్ల కన్ను, చెవి, మూతి, ముక్కు అన్ని పనిచేస్తున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రంలో నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం. చూసారా, ఒక కుండ 10 చిల్లులతో ఒక కుండ ఉంది. ఆ కుండ అక్కడ పెట్టి ఉంది. దాంట్లోంచి లైట్ వస్తోంది. కుండలోంచి ఆ 10 చిల్లులలోంచి వస్తోంది. ఐ యామ్ ది అబ్జర్వర్. నేను బయట నుంచి ఆ కుండను చూస్తున్నాను. హోల్ 1, హోల్ 2, H1, H2, H3 అప్ టు H10 అనుకుందాం. అది రకరకాల డైరెక్షన్స్ లో పెట్టబడి ఉన్నాయి. నేను చూస్తున్నప్పుడు ఆ కుండలోంచి లైట్ వస్తోంది. ఎలా వస్తోంది? హోల్స్ లోంచి బయటకు వస్తుంది. వచ్చి ఏం చేస్తోంది? H1కి ఎదురుగా ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును ప్రకాశింపజేస్తుంది. అవునా? అలాగే H2లోంచి ఏ వస్తువు, H2కి ఎదురుగా ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును ప్రకాశింపజేస్తుంది. అలాగే H3లోంచి వచ్చే లైట్ H3 వైపుకు వెళ్ళి ఆ యూని డైరెక్షనల్ గా వెళ్తుంది. అది వెళ్ళి అక్కడ ఏముందో దాన్ని ప్రకాశింపజేస్తుంది. కానీ ఈ ప్రకాశము H1 నుంచి రాలేదు, H2 నుంచి రాలేదు, H3 నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? H1తో, H2తో, H3తో సంబంధమే లేని లైట్లోంచి వచ్చింది. అవునా? అలాగే ఈ దేహమే ఘటం. దీంట్లో కళ్ళు, ముక్కు, చెవి ఇత్యాది ఇంద్రియ సముదాయం అంతా ఛిద్రములు. ఈ ఛిద్రములలోంచి ప్రకాశం వస్తోంది. కన్ను అనే H1 అనుకుందాం దీన్ని. కన్ను అనే H1లోంచి లైట్ బయటకు వచ్చిందంటే దానికి సంబంధించిన దాన్ని ప్రకాశం చేస్తుంది. దృశ్యము, వర్ణము, రూపము. వర్ణ రూపములను ఇది ప్రకాశింపజేస్తుంది. సార్ అదే చైతన్యం కదా, మరి ఇక్కడి నుంచి వర్ణాన్ని, రూపాన్ని ప్రకాశింపజేస్తుందా? చెయ్యదు. ఇక్కడ ఇంకో వర్ణము, వర్ణం అంటే సంగీతంలో వర్ణాలు ఉంటాయి, ఆ వర్ణాన్ని ఇది ప్రకాశింపజేస్తుంది తప్ప కలర్ అనే వర్ణాన్ని ప్రకాశింపజేయదు. శబ్దాది వ్యవహారమును H2 అనేది ఇది ప్రకాశింపజేస్తుంది. అలాగే మంచి సెంట్ వస్తుంది వెనక నుంచి, దాన్ని మరి ప్రకాశింపజేయకపోతే తెలియదు కదా. దట్ విచ్ థ్రోస్ లైట్ ఆన్ దట్ సెంట్ ఈస్ H3. H4 కాసేపు పోయాక ప్రసాదం అది పెడతారు కాబట్టి దాన్ని ప్రకాశింపజేసేది ఒకటి కావాలి, లేకపోతే రుచి అని ఎలా తెలుస్తుంది? కాబట్టి దానికి H4. ఇలా H1 to H10 ఏదేది ప్రకాశించినా అది వీటి ప్రకాశము కాదు, లోన ఉన్నదాని ప్రకాశం. ఆ లోన ఉన్నదానికి ఏ డైరెక్షన్ ఉందండి? సపోజ్ H1 అనేటువంటిది ఈస్ట్లో ఉంది, H2 అనేది వెస్ట్లో ఉంది, H3 అనేది మరొక డైరెక్షన్ లో ఉంది. లెట్ us say H1 is equal to east, H2 west. వాట్ అబౌట్ ద లైట్ ఇన్సైడ్? దానికి ఏ డైరెక్షన్ ఉంది? డైరెక్షనే లేదు. సో H1కి ఒక డైరెక్షన్ ఉంది, H2కి ఒక డైరెక్షన్ ఉంది, తత్సంబంధమైన ఫీల్డ్ ఒకటి ఉంది, క్షేత్రం ఉన్నది. కానీ లోపలుండే ప్రకాశానికి డైరెక్షన్ లేదు. ఆ తర్వాత దానికి ఒక ప్రత్యేక ఫీల్డ్ లేదేమీ లేదు, అన్ని ఫీల్డ్స్ ని ప్రకాశింపజేస్తుంది అంతే. ఆ కుండను గనక మీరు పైకి తీస్తే H1 ప్రకాశింపజేసిన దాన్ని ఇది ప్రకాశింపజేస్తుంది, H2 ప్రకాశింపజేసిన దాన్ని ఇది ప్రకాశింపజేస్తుంది, H3 ప్రకాశింపజేసిన దాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. ఒక్క మాటలో అన్నింటినీ ఒకేసారి ప్రకాశింపజేస్తుంది. అంటే అన్నింటినీ ప్రకాశింపజేయగలిగిన సర్వసామర్థ్యము, అలాగే ఒక దిశ అంటూ లేని అనిర్దేశ్యము అయిన చైతన్యము లోననే ఉన్నది, ఎక్కడో కాదు. అది ఉండడం చేత మీకు నాకు ఒక స్టేటస్ వస్తుంది. ఐ యామ్ ది సీయర్, ఐ యామ్ ది హియరర్, ఐ యామ్ ది స్పీకర్, ఐ యామ్ ది స్మెల్లర్, ఐ యామ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఐ డూ. ఈ స్టేటస్లకు అన్నిటికి కారణం ఏంటంటే ఆ లైట్, లోపల ఉన్న లైట్. అయితే ఎవడైతే పిల్లవాడు, ఒక చిన్న బిడ్డ H1 అనే దాంట్లోంచి లైట్ చూస్తే, ఒరే నాయన ఈ లైట్ H1ది కాదురా, దాని వెనకేదో ఉందంటే వాడు నమ్మడు. ఆ 10 లైట్లను 10 అనుకుంటాడు వాడు. H1 to H10 the light beam, he will count it as 1 2 3 4 10, అండ్ మనం ఎంత చెప్పినా వాడు వినడు. 10 లైట్లు అని అంటాడు. అసలు దీనికి సంబంధమే లేదురా లైట్తో అంటే he won't believe.
అలాగే ఆ పిల్లవాడిలాగానే నాయన ఈ చూసేది కన్ను కాదు, వినేది చెవి కాదని చెప్తే ఎక్కడ మనకు కూడా అర్థం కావట్లేదు. అందుకే ఆ పిల్లవాడికి మనకు తేడా లేదని యమధర్మరాజు కఠోపనిషత్తులో అజ్ఞానులందరికీ బాలాహ అనే పదం వాడేశారు. ఈ మూర్ఖులైనటువంటి వారు పిల్లవారు నా వశానికి చిక్కుతారు మాటి మాటికి అన్నారు. అక్కడ మూఢాహ అని వాడలేదు, బాలాహ. ప్రమాదమునకు లోనైన ఈ బాలకులు నా నుంచి తప్పించుకోలేరు అంటారు. ఎందుకు బాలకులు అంటున్నారంటే ఆ పిల్ల చేష్ట చూసి మనం ఎలా నవ్వుకుంటున్నామో మన చేష్ట కూడా రఫ్గా అలాగే ఉంది. క్వాలిటీలో పెద్ద తేడా ఏమి లేదు, క్వాంటిటీ వైజ్ ఏమైనా తేడాలు ఉంటే ఉండవచ్చు, కలర్లో తేడా లేదు, షేడ్స్లో ఏమైనా తేడా ఉంటే ఉండవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ పిల్లలే నయం అమాయకత్వంలోంచి గ్రహించలేదు, మనం పిహెచ్డీలు చేసి గ్రహించట్లేదు. कौन अच्छा है बताओ? जो स्कूल को गया ही नहीं वो नहीं जान सका तो ठीक ही है भाई. కానీ మనకు తెలియని విషయం లేదు, ప్రపంచంలో మనల్ని జయించగలిగిన వాడు లేడు. ఎవడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడు నిష్ణాతుడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి జీరో అవయా. ఎవడైతే H1 to H10 మీద మనసు పెట్టాడో వాడు మరణాంతములో మరణాసన్న సమయంలో కూడా వాటి మీద మనసు పెడతాడు. అలా కాకుండా ఈ H1 ఒక బూటకం, H2 ఒక బూటకం, ఇదంతా బక్వాస్ అని ఎవడైతే తేల్చుకున్నాడో అప్పుడు వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళడం అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద మెడిటేషన్, ఓకే, విచారణతో వెనక్కి వెళ్తాడు. ఇక్కడ ఒక పుష్పమాలను చూపించాను, దీంట్లో అన్ని పువ్వులు ఉన్నాయి, లోపల ఏముంది అంటే దారం ఉంది అని మనం చెప్తాం. పువ్వులే కదా కనిపించింది, మరి దారం ఎలా కనిపించింది అంటే మీ దృష్టి లోనికి వెళ్ళింది. లోనికి వెళ్ళిందంటే ఏం చేశారు? కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నారా? అలా ఏం కూర్చోలేదు. లోనికి వెళ్ళడం అంటే విచారణ చేశారని అర్థం, అంతే. అలా ఎవడైతే జాగ్రత్తగా జీవితంలో వేదాంత శ్రవణ మననములు చేస్తాడో వాడికి ఆ విచారణ సాధ్యమవుతుంది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు, ఈ వృత్తులు నేను కాదు, ఏమి కాదని క్షేత్రజ్ఞుడిలో వాడి మనస్సు లయిస్తుంది. అలా క్షేత్రజ్ఞుడు అంటే ఆ లోపల ఉన్న ప్రకాశం, ఆ చైతన్యము, దానిలో ఎప్పుడైతే నీ మనస్సును స్థాపనం చేస్తావో ఆత్మానం ఆత్మన్యవరుధ్య ధీరః. ఆత్మానం ఆత్మని ఫస్ట్ ఏం చేయమన్నారు? ప్రాణమును మనస్సుతో అధీనము చేసుకొని మనస్సును బుద్ధికి సమర్పించి ఆ బుద్ధిని క్షేత్రజ్ఞుల్లో పెట్టాలి. తర్వాత పని అయిపోయిందా? కాలేదు. ఇంకా ఏం పని ఉంది సార్? ఈ క్షేత్రజ్ఞుడని చెప్పబడే ప్రత్యేగాత్మను పరబ్రహ్మము యందు లీనము చేయాలి. లీనం చేయడం అంటే ఇది నాట్ ఎ ప్రాసెస్, ఓకే. ఈ క్షేత్రజ్ఞుడుగా ఇక్కడ వెలుగుతున్నది ఏదో కాదు, అవిద్య అనే ఉపాధి వల్ల ఇక్కడ జీవుడిగా ఉన్నాడు, మరొక శ్రేష్టమైన ఉపాధిలో దేవుడిగా ఉన్నాడు, కానీ ఉన్నది మాత్రం ఏకవస్తు. కాబట్టి దాని యందు లీనం చేయాలంటే అభేద దర్శనం చేయాల్సి ఉన్నది. ఈ ప్రత్యేగాత్మ అంటే కన్ఫైన్డ్ ఆత్మ. కన్ఫైన్డ్ ఆత్మ గోస్ ఇన్ టు ద యూనివర్సల్ సెల్ఫ్, ద సో కాల్డ్ పరబ్రహ్మన్. అలా ఎవడు చేస్తాడో వాడు పునరావృత్తి రహితమైన పదమును చేరుతాడు. పరం పదం వైష్ణవమామనంతి తదే యన్నేతి నేతి తదుతిత్సృక్షవః విసృజ్య దౌరాత్మ్య మనస మనన్య సౌహృదాః హృదోపగుహ్యార్హ పదం పదే పదే. ఉత్సి సృక్షవః, ఎవరైతే ప్రయత్నిస్తారో, ముముక్షుత్వము కలిగి ఉంటారో, అలాగే ఈ నానాత్వమును వదిలివేయాలనుకున్నారో అలాంటి వారు దేహాత్మ భావనను త్యజించిన వారై ఈ రకంగా వారి ప్రత్యేగాత్మను ఈశ్వరుడి యందు లయం చేయడం చేత అనన్య సౌహృదాః, ఇతరముల విషయములందు ప్రీతి లేకుండా యద్విష్ణోః పరమం పదం అని చెప్పబడేటువంటి మోక్షమును పొందుతాడు. మరణా సమయంలో చేయవలసినది అది. అయితే ఇలాంటి పరిస్థితి అందరికీ లేదు. అతను మోక్షం ఎక్కడి నుంచి ఎక్కడికి పొందుతాడు? ఇక్కడ ఉండగానే ముక్తుడైపోతాడు. ఇన్ఫాక్ట్ ఇది మరణ సమయంలో జరిగే ప్రక్రియ చెప్తున్నాం, కానీ ఆదిశంకర భగవత్పాదులు తమ రచనల్లో మాత్రం ఏ రోజు తత్వమసి మహావాక్య శ్రవణము జరిగిందో, మహావాక్య విచారణ జరుగుతుందో ఆ క్షణమే వీడిలో ఉన్నటువంటిదంతా బద్దలైపోయిందని చెప్పేశారు. ఘటభంగం ఎప్పుడో కాదు, ఆ క్షణమే అయిపోయింది. ఏదో జీవం ఉంది కాబట్టి ప్రారంధ భోగం వల్ల నడుస్తూ ఉంటుందే తప్ప ఆ ప్రారంధం పెద్దగా ఎఫెక్ట్ చేయదు ఇంకా. సో హిజ్ ముక్తి ఈజ్ కన్ఫర్మ్డ్ అని శంకరుల వారు తత్వబోధ ఇత్యాది గ్రంథాల్లో రాశారు. కాబట్టి అలాంటి స్థితి కేవలం కొంతమందికే సాధ్యం, అంతేగాని ఈ పై విషయాలే సాధన చేయలేదు, ఇంకా పైన చేయవలసిన సంయమమే చేయలేదు, అలాంటి వాడికి ఇది అయ్యే పని కాదు.
అయ్యా వేదాంతం వింటే ఏమన్నా అవుతుందా? వేదాంతం విన్నప్పుడు నేను ముక్తుణ్ణి అనిపిస్తుంది, కానీ ఎప్పుడైనా సమస్య ఎదురవుతూనే నేను బంధనంలో ఉన్నాను అనిపిస్తుంది. కాబట్టి వేదాంత ఈజ్ ఏ ప్రాబ్లం యాక్చువల్లీ. ఎప్పుడు ప్రాబ్లం? అందరికీ కాదు, అర్హత లేని వాళ్ళకి, అనర్హులైన గురువుల దగ్గర విన్న వాళ్ళకి. కారణం ఏంటంటే అంతా బాగున్నప్పుడు అహం ముక్త అనిపించింది. ఏదైనా చిన్న సమస్య వస్తే నన్ను మించి బంధనంలో ఉన్నవాడినే లేను ఇంకెవడు లేడు అనిపిస్తుంది. పోనీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగలడా? వాడు చేతులు జోడించంగానే ఈ మట్టి బొమ్మ దేవుడు ఎలా అవుతాడు అని మనసులోకి ఆల్రెడీ వచ్చేసింది. సో ఈశ్వరుణ్ణి ప్రార్థించలేడు, స్వాత్మ సుఖాన్ని అనుభవించలేడు. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి అది అందరికీ అయ్యే పని కాదు, ఏకనిష్ట అందరికీ కుదరదు. మరి మిగతా వారి సంగతి ఏమిటి? కొంతమంది ప్రాణాయామాది విధులలో చక్కగా గొప్పతనమును సాధించిన వారై, వారికి కూడా భక్తి అవి ఉంటాయి, వారు కూడా విచారణ చేయాల్సిందే. కానీ ఎక్కడో దాంట్లో కావలసినంత క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు. అంటే 2 గంటలు ఈ విచారణ చేస్తే 22 గంటలు ప్రపంచాన్ని విచారణ చేశాం. దానికి ప్రూఫ్ ఏమిటి? ఇన్ని రోజుల పాటు గెలిచింది ఎవరు? అదే గెలిచింది. కాబట్టి ప్రపంచం గెలుస్తుందనడానికి ప్రూఫ్ ఎవరంటే మీరు, నేను, అందరం. కాబట్టి అనన్యనిష్ట సంపాదించడం కష్టం అవుతుంది. ఎవరైతే శ్రవణము చేసి మననము నిధిధ్యాసనమును చేయరో అలాంటి వారు మిగతా పుణ్యకర్మలు చేయడం ఇత్యాదులన్నీ చేస్తారు. కాబట్టి అలాంటి వాడికి మరొక ముక్తి చెప్పబడినది, అది క్రమముక్తి. ఇక్కడ ఉండగా క్షేత్రజ్ఞ జ్ఞానము చేత శరీర త్యాగము సద్యోముక్తి. సద్య అంటే ఇక్కడ ఉండగా వెంటనే వచ్చేది. క్రమముక్తి అంటే ఏమిటంటే వీడిక్కడి నుంచి ఆయా లోకములకు వెళ్తాడు. అది వెళ్ళాలంటే 4 కండిషన్స్ చెప్పారు ఇక్కడ. దానికి 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేమి ఊరికే టైంపాస్గా వచ్చేది కాదు. క్రమముక్తి రావాలంటే ఉపాసన, భగవద్ధర్మ అవలంబన, అష్టాంగ యోగ సాధన, ఆ తర్వాత సమ్యక్ విచారణ, ఈ 4 కావాలి. అష్టాంగ యోగం ఎందుకు వచ్చిందండి మధ్యలో అంటే, అష్టాంగ యోగంలోని కొన్ని యమనియమాదులు ఇత్యాదులు గనక ప్రాక్టీస్ చేయకపోతే, ఆ యమనియమాదులు లేకపోతే ఇంకేది ముందుకు వెళ్ళడానికి కుదరదు. ఎంత భగవద్ధర్మాన్ని గురించి విన్నా అది అయ్యే పని కాదు. కాబట్టి ఈ 4ంటిని ఎవడు చేస్తాడో వాడు వాడి ప్రారబ్ధ గతిని అనుసరించి, సంచిత గతిని అనుసరించి ఆయా లోకములకు వెళ్ళి సుఖపడుతూ తదనంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.